బీజేపీ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరుడు పుట్టినరోజు వేడుకలు ఆంజనేయవాగులో 51వ డివిజన్ బీజేపీ నాయకులు బైపిళ్ల చంద్రశేఖరరావు చందు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పైలా సురేష్, బీసీ నాయకులు బాయన శేఖరబాబు హాజరై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేసుకంఠేశ్వరుడు పుట్టినరోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మొదటి నుండి బేసు ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నటువంటి వారని, వారి తండ్రి పోతిన వెంకన్న ప్రజలకు ఎన్నో సేవలు చేశారన్నారు. తండ్రి బాటలోనే కొడుకు కూడా పయనిస్తూ అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. బేసుకంఠేశ్వరుడు 2 సార్లు శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారని అన్నారు. సీనియర్ బీజేపీ నాయకులుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరిపిళ్ల రాజేష్, దేవిన హరిప్రసాద్, మరిపిళ్ల ఎల్లాజీ, తమ్మిన హరి, పిళ్ల కరుణ, రాంపిళ్ల వాసు, మజ్జి సీను, పిళ్ల ఆనంద్, దుబాయ్ సీను, బైపిళ్ల సీను, ధనరాజ్, ఇలిపిల్లి అప్పారావు, డూండి, బైపిళ్ల రమేష్, ఆదినారాయణ, రమణ, నరసింహరావు, ఆనంద్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము. గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు అందరికీ దక్కాలని, అందరూ చాలా సంతోషంగా ఈ సంవత్సరంలో గడపాలని మనసారా కోరుకుంటున్నాం. దాంతోపాటు ఈరోజు మా మిత్రుడు అన్ని రంగాల్లో ఆర్జైనటువంటి స్నేహితుడు పోతిన బేసుకంఠేశ్వర గారి జన్మదినం కావడం విశేషం. ఆయన ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా అనేక రంగాల్లో కూడా ఆయన విశేష కృషి చేసినటువంటి బేసుకంఠేశ్వర గారు 60 ఏళ్ళు పూర్తి చేసుకోవడం కాదు, నిన్ను 3 ఏళ్ళు ఆయన హ్యాపీగా ఉండాలని, ఇంకా అనేక రకాల రంగాల్లో ఆయన అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే సినిమా నటుడు జగ్గయ్య గారు 31వ తారీఖున పుట్టినరోజు, 31 పుట్టినరోజు, 1వ తారీఖు జన్మదినోత్సవం. మేము సినిమా రంగంలో ఉన్నప్పుడు 2 రోజులు 5 ఏళ్ళు ఇచ్చేవాళ్ళం. అలాగే ఇది కూడా ఏంటంటే ఈరోజు 31 తారీఖు 1వ తారీఖు జన్మదినోత్సవం. ఈయన ఇంతమంది అభిమానుల మధ్య జన్మదినం చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా విజయవాడ నగర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ సుభిక్షంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా అమ్మవారిని కోరుకుంటూ, అతి ముఖ్యంగా ఈరోజు మా పోతిన బేసుకంఠేశ్వర గారి జన్మదిన వేడుకలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వాగులోని బైపిళ్ల చందు వారి ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మా బేస్మాయ మాకు మొదటి నుంచి కూడా మా యువతకి ఒక ఆదర్శం. వారి సేవా కార్యక్రమాలే కానీ, వారి రాజకీయ అడుగులే కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఒక ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా బేసు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగాను, తర్వాత సేవాపరంగా, రాజకీయ పరంగా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటూ, పోతిన బేసు గారు ముందు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని, మంచి ఆరోగ్యంతో, అమ్మవారి దీవులతో నిండుగా చల్లగా ఉండాలని, వారి కుటుంబాలు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా అమ్మవారిని కోరుకుంటున్నాను. మా పోతిన బేసు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ముందుగా నూతన శుభాకాంక్షలు. ఈరోజు మా పోతున్న దేశాల పుట్టినరోజు అండి మా మాయ గారిది. ఆయన ఫస్ట్ నుంచి కూడా మాకు కనుకుంటూ ముందు నడిపించి ఆయన ఈ రోజున అందరికీ దగ్గరుండి ఏ కష్టం చేయవచ్చిన ముందు నడిపించే వ్యక్తి ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగా అందరికీ నమస్కారాలు. ముందుగా 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ సగం శుభాలు చేయాలి కలగాలి. ఈ సంవత్సరం అందరూ కూడా మన దేశం కానీ రాష్ట్రం కానీ అలాగే మన ప్రపంచం మానవులంతా మంచి శాంతి స్వభావాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ మంచి సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ ఈరోజు నూతన సంవత్సరం కాకుండా ఈరోజు నా జన్మదినోత్సవ కార్యక్రమం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆంజనేయ వాగులో బైపుల చంద్రశేఖర్ చందు గారు వాళ్ళ మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పైలా సురేష్ బాబు గారికి, తమ్మిన హరిబాబు గారికి, అలాగే బాయన శేఖర్ బాబు గారికి, పిల్లా కర్ణ గారికి, కనకారావు గారికి, గంగాధర్ గారికి, మామయ్య ఉపేంద్ర గారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కార్యక్రమం ఇంకా అందరూ చేశారు. ఎంతో మంది మిత్రులు అందరూ కూడా ఈ రోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరూ కూడా వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సగం శుభాజయాలు కలగజేయాలని మాతా కనదుర్గమ్మ తల్లిని వేడుకుంటూ మీ అందరూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. Like, subscribe and press the bell icon for new updates.